న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటన మరోసారి రైల్వే విభాగం వైఫల్యాన్ని, ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రయాగ్రాజ్కు వెళ్తున్న భక్తుల విపరీతమైన సంఖ్యను దృష్టిలో ఉంచుకుని స్టేషన్లో మెరుగైన ఏర్పాట్లు చేయలేదన్నారు. ప్రభుత్వంతో పాటు పరిపాలనా యంత్రాంగం కూడా నిర్లక్ష్యం, అసమర్థతే ప్రయాణికుల ప్రాణాలు తీసిందని మండిపడ్డారు. కుంభమేళాకు భక్తులు భారీగా వస్తారని తెలిసినా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేదని రాజీవ్ గాంధీ నిలదీశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోందన్నారు. మృతులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా ఢిల్లీ తొక్కిసలాట మృతులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2,50,000, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష ఎక్స్గ్రేషియా ఇచ్చింది.